ధనవంతులైన వ్యక్తులు తమ డబ్బులని ఎలాగ వేస్ట్ చేస్తారో చూద్దాం. జాక్ అనే ఒక ధనవంతుడు మీటింగ్ లో ఉండగా సడన్ గా మీటింగ్ రూమ్ లోపలికి ఒక వ్యక్తి దూరిపోతాడు. ఇతను తన ఇన్వెన్షన్ ని ఈ ధనవంతుడికి చూపిస్తాడు. దాంట్లో పెట్టుబడి పెట్టడానికి ఈ వ్యక్తి దానిని ఓపెన్ చేసి దాని లోపల వెళ్లి పడుకుంటాడు. ఇంకా ఈత కొడుతూ ఉంటాడు. ఇతను ధనవంతుడితో ఇలా చెప్తాడు, నా ఆవిష్కరణ ఎటువంటిదంటే ఈ యంత్రం సహాయంతో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈత కొట్టవచ్చు. అక్కడున్న వాళ్ళందరికీ ఇతని పిచ్చి ఆవిష్కరణ అస్సలు నచ్చదు. కానీ ధనవంతుడు ఓకే అని చెప్తాడు. సెక్యూరిటీ గార్డ్ ఇది చూసి తన దగ్గరున్న ఐడియా చెప్తాడు. సార్, మా తల్లిదండ్రులు ఒక ఎడారిలో ఉంటున్నారు. అక్కడ ఒక వాటర్ బాటిల్ ధర 200 రూపాయలు. నా ప్లాన్ ఏమంటే అంటార్టిక్ లో ఉండే ఐస్ గడ్డని ఎడారిలో తీసుకుని వచ్చి మనం దానిని అమ్మితే మనకు ఎక్కువ లాభం ఉంటుంది అని చెప్తాడు. పక్కన ఉన్న వాళ్ళందరూ ఇది ఒక చెత్త ఐడియా అని చెప్తారు. కానీ ధనవంతుడు ఓకే అని చెప్తాడు. నిజానికి ఈ ధనవంతుడు పిచ్చోడేమీ కాదు. వీళ్ళ తాత ఒక కండిషన్ పెట్టాడు. ఒక నెల లోపల 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎటువంటి కండిషన్స్ పెడతాడంటే ఎవ్వరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, డబ్బులని తగలబెట్టకూడదు. ఒకవేళ ఇతను ఈ కండిషన్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తే ఇతనికి 30,000 కోట్ల రూపాయలు లభిస్తాయి. జాక్ డబ్బులు వేస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతను వారెన్ బఫెట్ ని కలవడానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాడు. జాక్ ఇలా అడుగుతాడు, సార్ డబ్బులు వేస్ట్ చేయడం ఎలా అని. వారెన్ బఫెట్ ఇతని మాటలని విని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జాక్ ఇది అస్సలు ఊహించలేదు. ఇతను పెట్టుబడి పెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ఫుల్ అవుతాయని. చాలా కష్టపడి వృధా చేద్దామనుకున్న డబ్బులన్నీ 10 ఇంతలుగా రిటర్న్ వచ్చేసాయి. జాక్ ఇది విని కళ్ళు తిరిగి కిందకు పడిపోతాడు. ఫైనల్ గా ఇతనికి ఒక ఐడియా వస్తుంది. ఇతను లావుగా ఉన్న వాళ్ళ కోసం ఒక ఇన్సూరెన్స్ పాలసీని తెస్తాడు. లావుగా ఉన్న వాళ్ళు ఎన్ని గ్రాములు తగ్గితే ప్రతి ఒక్క గ్రాముకి $1 ఇస్తానని. జాక్ ఐడియా ఫుల్ సక్సెస్ అవుతుంది. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరూ బరువు తగ్గడానికి చాలా కష్టపడతారు. దీంతో జాక్ దగ్గర ఉన్న డబ్బులు చాలా వేగంగా తగ్గిపోతాయి. మామ, సేమ్ ఇటువంటి మూవీ మన తెలుగులో ఉంది. మూవీ పేరు తెలిస్తే కామెంట్ చేయండి.